గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఇది ఒక 4 మినిట్స్ క్యాండిల్ అనేది ఈ విధంగా ఒక 4 మినిట్స్ క్యాండిల్ అనేది కిందికి వచ్చిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే ఈ మళ్ళీ 4 మినిట్ క్యాండిల్ అనేది దీంట్లో మూమెంటం తీసుకుని దీంట్లోనూ ఎప్పుడైతే ఇది క్రాస్ అయిందో ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఇది అర్థమైందా? దీంట్లో మనకు ఎన్ని 4 మినిట్స్ దీని లోపల ఎన్ని 4 మినిట్స్ క్యాండిల్ కూడా ఇది మనం పాజిటివ్ చూడాలి. ఎప్పుడైతే ఈ మొదటి 4 మినిట్స్ క్యాండిల్ అనేది బ్రేక్ అవుతుందో అది ఇది రిజెక్ట్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా రిజెక్ట్ అయింది. అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఎప్పుడైతే ఇది మూమెంటం తీసుకున్న తర్వాత 9:35కి ఇది దీని మీద ఉన్న ఈ 4 మినిట్ క్యాండిల్ అనేది ఇక్కడికి బ్రేక్ చేసింది. ఇక్కడ మనకు రిజెక్ట్ అయిపోయింది ఇక్కడ నుండి. ఎప్పుడైతే దీని మీద మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందో అప్పుడు ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప లేకుంటే ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలే ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ ఈ 9:35కి ఇది మనకు మూమెంటం తీసుకున్న తర్వాత ఇది మనకు ఈ విధంగా పైకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూసుకుని ఇక్కడ మనకు రిజెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ రెడ్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నా కూడా ఇది ఇక్కడకనే వెళ్ళింది అంతే. అంటే దీని బాడీ దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ రిజెక్ట్ అయిపోయి మళ్ళీ కిందికి వచ్చింది. ఓకే, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా మళ్ళీ ఇక్కడ మూమెంటం తీసుకుంది. ఇక్కడ మనకు మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఇక్కడ పైకి వెళ్ళినట్టు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఇది మనకు సపోర్ట్ తీసుకుందో ఇక్కడ నుండి ఇది మనకు రిజెక్ట్ అయిపోయింది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఏదైతే ఇక్కడ మనకు ఇక్కడ నుంచి మూమెంటం తీసుకుందో ఇక్కడ ఇది మనకు రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ ట్రెండ్ అయిపోయింది. ఓకేనా, ఈ విధంగా మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఎప్పుడైతే మళ్ళీ కింది నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుందో ఇక్కడి నుంచి మనకు మూమెంట్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య అప్డేట్ దీంట్లో. ఓకే, ఎప్పుడైతే ఈ మొదటి 4 మినిట్ క్యాండిల్ బ్రేక్ కానంత వరకు ఇది మనకు పాజిటివ్గా చూడొచ్చు. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో ఇది మనకు నెగిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ కింది నుంచి పైకి వెళ్ళినా కూడా ఇది మనకు ఇక్కడ రిజెక్ట్ అయిందంటే ఇది మళ్ళీ మనకు కిందికి వచ్చే అవకాశాలే ఉంటాయి. దీని మీద మనకు సపోర్ట్ తీసుకొని మళ్ళీ క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రం ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప లేకుంటే ఈ విధంగా డౌన్ ట్రెండ్ రావడం జరుగుతుంది. ఇది దీంట్లో మనకు ఈ మొదటగా ఈ విధంగా జరిగింది. పీఈలో కూడా మనకు ఈ విధంగా అంటే మనకు సిఈలో మనకు రెడ్ క్యాండిల్స్ ఏర్పడిన డైరెక్ట్ మనం పీఈకి వెళ్ళకూడదు. పీఈ కూడా మనం గమనించాలి. పీఈని చూసుకున్నట్లయితే మనకు మొదటి ఈ 4 మినిట్ క్యాండిల్ ఇది మనకు బ్రేక్ అయిపోయింది ఇక్కడ. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ కూడా ఇది మనకు బ్రేక్ చేసింది. అంటే ఇది కూడా మనకు పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి అనుకోవాలి. కానీ మనకు సిఈ పడ్డది కదా అని చెప్పి మళ్ళీ మనం పీఈకి మనం బై చేసుకున్నట్లయితే ఇది మనకు ఈ విధంగా రిజల్ట్ ఉంటుంది, 0 రిజల్ట్ ఉంటుంది. ఎప్పుడైతే మనకు సిఈ అనేది ఇట్లా రిజెక్ట్ అయిన తర్వాత పీఈ అనేది ఈ మొదటి ఏర్పడిన ఈ 4 మినిట్ క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప లేకుంటే ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ.